స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవన్నిటిలో ఎలలో కృషించిపోనీయక కృపతో బలపరచితివి, కృషించిపోనీయక కృపతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శోధనందా శోధాత్మను నొసగితివి, సంపూర్ణ శోధనందా శోధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని కుందు విజయుడా నిన్ను వేడుకుందు, భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతింతు ని నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడావైపోతినావు, భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతింతు ని నామమును. నరుల గావను పరము నుండి దొరకు నీవు వచ్చినావు, పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు, ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు ని నామమును. చెడిన వాడ నైన నన్ను చేరదీసి బ్రోచినావు, పట్టిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు, పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతింతు ని నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నింపగలలో, ఎవనివా నింపనిలలో, నివనికి సాధ్యంబు కాదు, ఎవని సాధ్యంబు కాదు.
చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రభువు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రియులు మహానేత దివంగత నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 67వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క జయంతిలో సంతోషంగా దేవుని స్తుతిద్దాం. దయచేసి వచ్చిన వారు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోదాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో మహానాయకులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి యొక్క జన్మదిన వేడుకల సందర్భముగా నీ సన్నిధిలో చేరి మేమందరము నిన్ను స్తుతించేటటువంటి భాగ్యము మాకు కలుగజేసిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. నాయన, ఆ మహానేతను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతును జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదకరమని నీ వాక్యంలో సెలవిస్తుంది. ఆయన బ్రతికినటువంటి దినాల్లో ఆయన చేసినటువంటి సేవలు ఇంకను మా హృదయాలలో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయని నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన చేసినటువంటి సేవలు నాయన 108 కానీ 104 కానీ నాయన అనేకమైనటువంటి నిరుపేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వికలాంగులకు, వితంతువులకు, అనేక మందికి నాయన పెన్షన్ల విషయంలో కానీ, గృహాలు లేని వారికి గృహాలు, అనేకమైనటువంటి సేవలు అందించి ఉన్నారు ప్రభువా. ఆ సేవలు ఇంకనూ నాయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని నాయన మిమ్మల్ని స్తుతించేటటువంటి గొప్ప అవకాశం కలిగింది. అలాగనే ఆయన స్థానములో, ఆయన రూపంలో, ఆయన లక్షణాలు పుణిగిపుచ్చుకొని నాయన ఆయన పోతూ నాయన నీ కుమారుడు నాయన జగన్మోహన్ రెడ్డి గారిని మాకొక బహుమానముగా మా రాష్ట్రానికి ప్రజల పక్షాన పోరాడేటటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ధైర్యశాలిని నాయన మాకు అందించి ఉన్నారు ప్రభా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధనాల కోసము పాటుపడుతుండగా, పోరాడుతుండగా ఇంకనూ కావలసినటువంటి ధైర్యమును, ఆత్మస్థైర్యమును మీరు దయచేయండి. ఆశలకి తోడుగా ఉండండి నాయన. ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి నాయన గడప గడపకుడు వైఎస్ఆర్సీపీ అని రాష్ట్రం అంతటా కూడా ప్రారంభిస్తూ ఉండగా ప్రభావ ఆ ప్రోగ్రాం అంతటిని మీరు సక్సెస్ఫుల్ గా జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల దేవులను మా మీద కుమరించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎంతవరకు పాడి నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించిన మీకు స్తోత్రాలు, మహిమ చెల్లిస్తూ ఇక ముందున్నటువంటి కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగా ఉండి మహిమ పొంది ఘనత ప్రభావాలు ఆరోపించుకుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరొక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆ తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సందర్భంగా మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా, నీకే జై జై రాజాధిరాజా, నీకే జై జై. పాప కోపములో పడి ఉన్నా, పాప కోపములో పడి ఉన్నా, నన్ను జోచు చేయి చాచి, నన్ను జోచు చేయి చాచి, చక్కగదరికి చేర్చితి, చక్కగదరికి చేర్చితి. జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా, నీకే జై జై రాజాధిరాజా, నీకే జై జై.
సిలువ రక్తములో నన్ను కడిగి, సిలువ రక్తములో నన్ను కడిగి, పాపమంతా పరిహరించిన, పాపమంతా పరిహరించిన పవనుడగునా ప్రభు యేసు, పవనుడగునా ప్రభు యేసు. జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై జై. అధిక స్తోత్రార్హుడవైనా, అధిక స్తోత్రార్హుడవైనా, ఆది అంతము లేనివాడా, ఆది అంతము లేనివాడా, యుగ యుగములకు నీకే జై జై, యుగ యుగములకు నీకే జై జై. జై జై యేసు రాజా, జై జై రాజాధిరాజా నీకే జై జై, రాజాధిరాజా నీకే జై జై. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. నీలు కీర్తిశేషులు దివంగత నేత మన హృదయాల్లో చక్కటి స్థానాన్ని నిర్మించుకున్న మా నాయకులు వైఎస్ రాజశేఖర్ గారి యొక్క జన్మదినమున ఏర్పాటు చేసిన ఈ మహా స్తుతి కోరికను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కుటుంబ పక్షముగా కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన పెద్దలందరికీ నా ప్రణామములు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితాగా అది ఎంచబడి ఉన్నది. ఒక చక్కటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అతడు మృతి నందు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. కెన్ ఎ డెడ్ మ్యాన్ స్పీక్? చనిపోయిన వారు మాట్లాడగలరా? బైబిల్ చెప్తుంది ఎస్, వారు మాట్లాడగలరు. ఎందుకనగా వారి క్రియలు నేటికి సాక్ష్యముగా ఉన్నవి. అదే మాట చెప్తున్నాడు. ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని వ్రాయబడి ఉన్నది. బైబిల్లో విశ్వాసుల జాబితాలో ఈ గ్రంథకర్త ప్రథమ స్థానము హేబేలు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఎందుకు హేబేలును ఆయన మొదటగా ఎంచుకున్నాడంటే ఆయన అర్పణ, ఆయన కార్యము దేవుని దృష్టికి అది ప్రీతికరముగా ఉన్నది. మన అన్న అర్పించిన కయ్యను అర్పణను దేవుడు అంగీకరించడు. కారణం ఏమనగా హేబేలు అర్పణలో జీవమున్నది. దెర్ ఇస్ ఎ లైఫ్, ఇట్ ఈస్ సాక్రిఫైస్. ఆ జీవము అది సాక్ష్యముగా నిలిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదు. బైబిల్లో మరణము చూడకుండా హనోకు దేవుని దగ్గరకు చేర్చబడి ఆయన నీతిమంతుడే. నోవాహు 950 సంవత్సరములు నీతిమంతుడిగా జీవించినాడు. ఎవరైనా కానీ హనోకు వలె జీవించలేము, కానీ నోవాహు వలె చాలా కాలము జీవించాలని కోరుకుంటాం. అది వాస్తవం. కానీ ఈ హెబ్రీ గ్రంథకర్త హేబేలును చాలా ఒక గొప్ప వ్యక్తిగా, విశ్వాస వీరుల జాబితాలో మొదటి వ్యక్తిగా ఆయన ఎంచినాడు.
కారణమేమనగా హేబేలు చిన్న ప్రాయములోనే తన జీవితాన్ని నీతిమంతుడిగా జీవించి నీతిమంతుడిగా దేవునికి తన జీవితాన్ని ప్రాణార్పణగా ఆయన చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన అర్పణ అది జీవము కలిగినది. మరొక మాటలో చెప్పాలంటే జీవితాన్ని ఇచ్చిన మాట. ఆయన చేసిన పనులు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో ఆయన క్రియలు నీతి క్రియలు అని వ్రాయబడి ఉన్నది. నీతి క్రియలు యోహాను భక్తుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటి నీతి క్రియలు? ప్రజల జీవితాలలో జీవాన్ని నింపిన నీతి క్రియలు. పాస్టర్ గారు ఇప్పుడే ప్రార్థనలు చేశారు. మిషనరీలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు గమనించింది ఏమనగా ప్రజలకు విద్య లేదు, వైద్యము లేదు. యేసుస్వామి యొక్క పరిచర్య అది వారు ప్రారంభించినారు. మన దివంగత నాయకులు ఆయన బేసికల్ గారి డాక్టర్ ప్రజల జీవితాలలో వారి బాధను వారి వేదనను ఆయన కల్లారా చూచినాడు. వారి కోసం ఏమన్నా చేయాలని పరితపించినాడు. ఆయన చేసిన కార్యములు ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ దాన్ని పొందగలిగే భాగ్యాన్ని మనకు అందించినారండి. ఆ క్రియలు ఆ జీవము కలిగిన కార్యము నేటికి మన హృదయాలలో అది గింగురు అనిపిస్తుందండి. ఆ మోట ఇప్పటికీ వినపొస్తుంది. అందుకని విశ్వాసము ద్వారా ఆయన మరణించినప్పటికీ ఆయన క్రియలు మనతో మాట్లాడుతున్నాయని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. కార్పొరేట్ హాస్పిటళ్లకు అది ఎలా ఉంటుందో చూడలేని స్థితిలో ఈ దినాన ఆయన పథకాలు అలా తీసుకుని వెళ్ళినాయండి. ఎంతో మంది పేద విద్యార్థులు చదువు లేక ఎంతసేపు గవర్నమెంట్ స్కూళ్ళకి పరిమితమైపోయిన ఈ స్థితిలో స్కాలర్షిప్లు ఇచ్చి కార్పొరేట్ స్కూళ్ళల్లో ఒక మంచి జ్యోతులుగా వెలగలిగినారంటే ఎంతమంది జీవితాలలో ఆయన కార్యములు సాక్ష్యముగా అది జీవాన్ని నింపి మనతో మాట్లాడుతున్నాయండి. వారు లేనప్పటికీ వారు మనతో మాట్లాడుతున్నారండి. ఆదికాండము 4వ అధ్యాయంలో అంటున్నారండి, నీ తమ్ముని రక్తము నీళ్ళలో ఉండి నాకు మొరపెట్టుచున్నది. అవునండి, ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించి మన హృదయాలలో పదిలపరుచుకొని మహానేతగా నిలిచిపోయారండి. ఆయన కార్యములు అలా కొనసాగుతూ ఉన్నాయి. ఈ దినమున వారిని జ్ఞాపకము చేసుకోవడము అది మనకు ఆశీర్వాదకరమని నేను నమ్ముతూ ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి పరలోక రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చినాడండి. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని ఆయన ఎన్నో సందర్భాలు గుర్తు చేశారండి. ఏంటి దేవుని రాజ్యం అంటే? అక్కరలో ఉన్న వారి అక్కరలు ఎరిగి స్పందించడమే దేవుని రాజ్య నిర్మాణము. ఒక వ్యక్తిని పరిపూర్ణ వ్యక్తిగా మలుచుటకు చేయు ప్రయత్నమే యేసు ప్రభు తన జీవించిన 3.5 సంవత్సరముల పరిచర్య కాలములో ఖాళీ నడకన తిరుగుతూ జనముల మీద కనికరపడి వారి జీవితాలను ప్రభావితం చేశారండి. మన నాయకులు కూడా ఆయన ప్రారంభించిన ఈ ఖాళీ నడక ప్రయాణము ఎన్నో కుటుంబాల్లో జ్యోతులుగా వారి కుటుంబాన్ని నిలబెట్టారండి. అదే నాయకత్వాన్ని వారి కుమారుడైన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి వారు అందించినారండి. గడప గడపకు వారు ఓదార్పు యాత్రలో ఎన్నో కుటుంబాలను జీవింప చేస్తున్న ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదములు తరతరాలకు నిలిచిపోయేదని నేను జ్ఞాపకము చేస్తున్నాను. నేను అబ్రహామును బట్టి ఇస్సాకును 100 దీవిస్తాను వాగ్దానం చేసినాను. ఇది మన ఆ దివంగత నేతను జ్ఞాపకము చేసుకుంటూ విశ్వాస జాబితాలో నాయకులలో మన నాయకుడు కూడా చేర్చబడినాడని నేను నమ్మి స్తుతులు చెల్లిస్తున్నానండి. ఎందుకంటే ఆయన క్రియలు నీతి క్రియలు, ఆయన చేసిన కార్యములు హృదయాలను వెలిగింప చేసినది, జీవింప చేసిన కార్యములు కనుకనే ఆ అర్పణ దేవునికి సాక్ష్యముగా నిలిచిందని నేను నమ్ముతుంటున్నాను. కనుక ఈ ఉదయ కాలమున అలా హృదయాలలో జీవితాన్ని వెలిగించిన మన నాయకులు నేటికి మనతో మాట్లాడుతున్నారు. నేటికి మనతో మాట్లాడుతున్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరందరిలో
ఆయన మాట్లాడిన సందర్భాలు మీకు ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయనతో మీ మాట్లాడిన ఆ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన హృదయ చప్పుడు మీరు వింటారండి. ఆయన ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, ఎలాంటి కార్యములు చేయాలని పరితపించినాడు, ఆ మాటలు అలాగనే గుర్తు చేస్తున్నాయి. ఆ మాటలు తలపోసుకొని ఆయన ప్రారంభించిన కార్యములో రాష్ట్రమంతా కూడా సుభిక్షముగా ఉండాలని ఆయన చేసిన ఆ యాగములో తన జీవితాన్ని ప్రాణార్పణగా సమర్పించుకున్నాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో 10-11 వచనాల్లో ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. వారు వధించబడినారు, వారి ప్రాణము మన కోసం అర్పించబడింది, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారని వ్రాయబడి ఉంది. మన కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన మన నేతను జ్ఞాపకము చేసుకోవడం, ఇక్కడ వచ్చిన వారి అందరి జీవితాలకు ఆశీర్వాదకరం నమ్ముతూ ఆయన ఏమైతే ప్రారంభించినాడో అది మన యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉంటుండగా మన అందరి ప్రార్థనలు, మన బలము వారికి తోడుగా ఉండాలని, ఆ నేత యొక్క కలలు తన కుమారుని ద్వారా సార్థము కావాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించాలని, దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ గారి యొక్క ఆ క్రియలు, ఆయన ఆశ, ఆయన యొక్క సంకల్పము మన ద్వారా జరగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా చక్కని శ్రేష్టమైనటువంటి సంగతులు మనం ఆలకించడం జరిగింది. నీతిమంతుల జాబితాలో రాజశేఖర రెడ్డి గారు చేర్చబడి ఉన్నారని విశ్వాసముతో మనము నమ్ముతూ, ఎందుకంటే వారు చేసిన ప్రతి క్రియలు నీతి క్రియలు. ఈ సందర్భం దైవజనులు చెప్తున్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటన ఇక్కడ నేను మనవి చేస్తాను. ముగింపులో 2010లో ఈ స్థలానికి వచ్చినప్పుడు శ్రీకాకుళం ప్రాంతం నుండి ఒక తండ్రి తన ఒక్కగానొక్క కొడుకుని తీసుకుని వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆ తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు, ఎవరనుకున్నావు, దేవుడురా, నీతిమంతుడు, ఈయన వల్లనే నువ్వు బ్రతికావు, నాకు కొడుకున్నాడంటే ఈ దేవుడు వల్లనే, నీతిమంతుడు వల్లనే చెప్పినప్పుడు నా కళ్ళమట నీళ్లు చెమర్చాయి. ఎందుకని అంటే వారిలో ఉన్నటువంటి ఆ తపన ప్రతి ఒక్కరికి మేలు చేయాలనేటువంటి విషయమై 67 సంవత్సరాల క్రితం ఈ పొడమ పులకించింది అంటే కారణం ఆ మహానేత భూమి మీద జన్మించటం, దేవుని కలిగి అనేకులకు ప్రజల కొరకు ప్రగతి కొరకు పాటుపడినటువంటి మహానేత. వారి పుట్టుక అనేకులకు సంతోషం. చెప్తారు కదా, మానవుడు కారణ జన్ముడు, 33 కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది అంటూ ఉంటారు. ఆ ఉత్తమత్వాన్ని ఆయన సంతరించుకున్నారు. గాడ్ ఈజ్ నోవేర్, గాడ్ ఈజ్ హియర్ అని చెప్తూ ఉంటాం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఈజ్ నోవేర్, ఈజ్ హియర్, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వారి లక్షణాలను పుణికిపుచ్చుకొని ఇంకా నాశనం కాకూడదు ప్రజలు అని వాక్యాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. కాబట్టి అటువంటి రోల్ మోడల్ ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం పాటు అందరం కూడా కళ్ళు మూసుకుని ఆ మహానేతను స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గదర్శకత్వాన్ని ధ్యానం చేసుకుందాం. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యు ఆల్ క్లోజ్ యువర్ ఐస్. నీతి క్రియలు ఆయన ఈ భూమి మీద లేనప్పటికీ ఆ మహానేత మనతో మాట్లాడుచున్నాడు అని దైవజనులు మనతో బోధించారు. ఎస్, వధింపబడిన గొర్రెపిల్ల రక్తములో శుద్ధి చేయబడి ప్రతి మాటలో మనకు ఆయన జ్ఞాపకం వస్తారు. అడుగు వేస్తున్నాము అంటే రాజశేఖర రెడ్డి గారు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఆయన ఉన్నారు, మనతోనే ఉన్నారు. ఎన్నో విశ్వాస సూత్రాలు నేర్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎందరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరూ ఆశీర్వాదవంతులే. ప్రభువును బట్టి అందరికీ ఆశీర్వాదం వస్తుంది. కొన్ని క్షణాలు మౌనంగా మహానేతను జ్ఞాపకం చేసుకుందాం.
నీటికి ఆధారమైన మా ప్రభువా, నీకు స్తోత్రములు. మీరు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఈ భూమి మీద నీ కృపను బట్టి అనేక మంది ఉనికి కలిగి జీవించుటకు, మనుగడ సాధించుటకు మీరు ఏర్పరుస్తున్న ప్రణాళికను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ నామమును స్తుతించుట మంచిది. ఈ ఉదయకాల సమయంలో ఈ భూమి మీద ప్రజల కొరకు మీరు ఇచ్చినటువంటి మహానేత నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ జయంతి వేడుకల్లో మరొకసారి మేము మనసారా ఆయన్ని మేము ఆస్వాదిస్తూ ఉన్నాం. నీ కృప, కేవలము నీ కృపను బట్టే ఇంత ధన్యత రాష్ట్రానికి మీరు అందించినందుకు స్తోత్రాలు తండ్రి. దేశాల్లో కూడా నీ నాయకుడిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారికి రక్షణ ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మీరుండి నడిపించినందుకు స్తోత్రములు నాయన. కీర్తన ద్వారా మీరు ఘనపరచబడి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. నీ దాసుల ద్వారా ఆ మహానేత యొక్క విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడి ఉన్నారని మరొకసారి ప్రగాఢ విశ్వాసంతో తెలియజేసిన ఆ సత్యవాక్కులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు నమ్మదగిన దేవుడు నాయన. మీరు మాకుండుట మేలు. నిన్ను కలిగిన జనులు ధన్యులు అని లేఖనము సెలవిస్తోంది. మీరు ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. మా ప్రియులు ప్రభువా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఈ సమయంలో వారి మదిలో ఉన్న తలంపులను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి హృదయవాంఛను నెరవేర్చమని వేడుకుంటున్నాం. చేపట్టే ప్రతి కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించమని వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు.